విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ఎమ్మెల్యే అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు. ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులను పరిష్కరించి 3 నెలల్లో అవసరమున్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలియజేశారు. నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నామని లోకేష్ స్పష్టం చేశారు. సమాధానం: రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం: గౌరవ ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ ఉన్న కేసులు పరిష్కరించి 3 నెలల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. 2018-2023లో నోటిఫికేషన్ జరిగింది అధ్యక్ష. 2023 నోటిఫికేషన్ వచ్చేగల కోర్టు కూడా అది తప్పడతాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు, సబర్వాల్ జడ్జిమెంట్ ఉంది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. అది సరిగా పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు కనుకనే అది ముందరికి వెళ్ళలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మేము మన ఏఏజీ గారితో కూడా నేను ఇప్పటికీ 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. మనం డీటెయిల్ గా మేము డిస్కస్ చేస్తాం కూడా జరిగింది. దీనిపైన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం మేము తీసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ పెండింగ్ పోస్ట్ ఏదైతే ఉందో రాబోయే 3 సంవత్సరాలు భర్తీ చేయాలని నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం: రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3